హలో ఇన్వెస్టర్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ లేఅవుట్ వచ్చేసి లియో గ్రాండ్ అండి. ఈ లియో గ్రాండ్ లేఅవుట్ వచ్చేసి మనకు కొత్త వలస దాటిన తర్వాత ఎల్కోట ఎస్కోట వెళ్ళే వేలో గోల్డ్ స్టార్ జంక్షన్ అని ఉంటుందండి. ఈ గోల్డ్ స్టార్ జంక్షన్ దగ్గరే ఈ లేఅవుట్ అనమాట. ఈ లేఅవుట్లో ఆల్రెడీ రోడ్స్, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు, అలాగే స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అన్నీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్డు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగో లియో గ్రాండ్ గెస్ట్ హౌస్ వచ్చేసి ఇది అందరు కస్టమర్స్ యూజ్ చేసుకోవడానికి కోసం అని కట్టారండి. ఇక్కడ చూసారు కదా, ఇక లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది, అలాగే గెస్ట్ హౌస్ కూడాను కట్టుంచారు. ఇదిగోండి ఇది. సో ఈ లేఅవుట్ ఏంటంటే రెడీ ఫర్ కన్స్ట్రక్షన్కి చాలా బాగుంటుంది. ఆల్రెడీ లేఅవుట్లో కూడాను 1-2 ఇల్లులు కట్టుకొని ఉన్నారు. అండ్ అలాగే ఇది గోల్డ్ స్టార్ జంక్షన్కి పక్కనే ఉండడం వల్ల రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉంది. సో ఈ లేఅవుట్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ మనకి ఒక 170 స్క్వేర్ యార్డ్స్ ఒకటిను, 180 స్క్వేర్ యార్డ్స్ ఒకటి మనకి సేల్కి అయితే వచ్చినాయండి. ఇవి రెండు కూడాను ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనమాట. ఒకసారి మనం ఆ ప్లాట్స్ దగ్గరికి అయితే వెళ్ళి చూసొద్దాము. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ ప్లాట్ వచ్చేసి ఇది 170 స్క్వేర్ యార్డ్స్. దీని విడ్త్ వచ్చేసి 30 ఫీట్, లెంత్ వచ్చేసి 51 ఫీట్ అనమాట. సో ఇది 170 స్క్వేర్ యార్డ్స్ పడుతుంది. అండ్ ఈ ప్లాట్ వచ్చి సెకండ్ ప్లాట్, ఇది 180 స్క్వేర్ యార్డ్స్. ఇది విడ్త్ సేమ్ 30 ఫీట్ వస్తుంది, లెంత్ వచ్చేటప్పటికి 54 ఫీట్ వస్తుంది అనమాట. సో ఈ రెండు ప్లాట్లు కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వస్తాయండి. ఇక చూసారు కదా, ఇదిగోండి అక్కడ ఒక హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉంది, ఆల్రెడీ లివింగ్ అయితే ఉంటున్నారు. ఇక ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ క్లబ్ హౌస్, ఇప్పుడు ఏదైతే మనం చూసి వచ్చామో గెస్ట్ హౌస్ అని, అది క్లబ్ హౌస్. సో అక్కడ ఆల్రెడీ క్లబ్ హౌస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉడా అప్రూవ్డ్ వెంచర్లో తక్కువ రేట్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం, ఎవరైతే బిలో 10,000లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నారో గజం, సో వాళ్ళైతే ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అలాగే దగ్గరుండి సైట్ విజిట్ అయితే చేయించడం జరుగుతుందండి. సో ఈ లేఅవుట్కి వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ డెవలప్డ్ వెంచర్ కాబట్టి మీరు ఇమీడియట్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఉండొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, నేను క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ సైరన్ ఎలా అవుతుందో చూడండి. అంటే సెక్యూరిటీ పరంగా ఇది చాలా సేఫ్. సో ఇంకెందుకు ఆలస్యం ఇన్వెస్టర్స్, ఇంత మంచి లేఅవుట్లో 2 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు పక్క పక్కనే ఉన్నాయి. సో 2 ప్లాట్లు కావాలన్నా తీసుకోవచ్చు, ఒక ప్లాట్ కావాలన్నా తీసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే అర్జెంటుగా ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసినట్టయితే కనుక మేము మొత్తం ఇంతకుముందు చెప్పినట్టుగానే డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సైట్ అయితే చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఇన్వెస్టర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. అలాగే ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ అవసరం లేకపోతే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికైనా దీనిపైన రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కాబట్టి ఎవరైతే మీ ఫ్యామిలీలో సైట్ కొందామని చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే ఫర్దర్ ప్రాపర్టీస్కి సంబంధించిన వీడియోస్ మీకు రావాలన్నట్టయితే కనుక నా ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేయండి.